అసలు మీరు ఈ వీడియోస్ ఎవరినైనా ఇన్స్పైర్ అయ్యి చేస్తున్నారా? లేదంటే మీకు మీ దాంట్లో జరిగినయి ఒక 60% నేను లైఫ్‌లో జరిగినాయి మేడం. ఓకే. నా లైఫ్‌లో జరిగినయే రాస్తా. కొన్నేమో కొన్ని అంటే రాసి ఇమాజిన్ చేసి రాస్తా కామెడీ జనరేట్ అయ్యేటట్టు. 60% అందులో జరిగిన సిట్యుయేషన్స్ నాకు జరిగినాయి లైఫ్‌లో. మీ ఫేవరెట్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరైనా ఉన్నారా? నాకు ఫేవరెట్ నాన్ వేషన సురేష్ గురు. ఓకే. సురేష్ మన నాన్ వేషన నాకు యాంటీ బెట్టింగ్ యాప్స్‌కి ఒకటి రీల్ చేశారు మేడం. దానికి కామెంట్ చేశారు. ఓకే. దానికి కామెంట్ చేసి దాన్ని స్టోరీలో పెట్టుకున్నారు. హ్మ్. నాకు ఒకరోజు మెసేజ్ వచ్చింది. ఫస్ట్ నేను అది ఫేక్ అనుకున్నా. ఓకే. ఓపెన్ చేసి చూస్తే మిలియన్స్‌లో ఉన్నారు. మిలియన్స్‌లో ఉంటారు కదా తనకి ఫాలోవర్స్. ఒరిజినలే అది. థ్యాంక్ యూ అని పెట్టిన. హ్మ్. ఓకే బ్రదర్ చాలా బాగా చేశారని చెప్పి తెల్లారి స్టోరీ పెట్టారు హ్మ్. నాది. ఆ స్టోరీ చూసి నాకు ఒక 2000, 3000 మెంబర్స్ ఫాలోవర్స్ వచ్చారు. ఓకే. అతను నా స్టోరీ పెట్టుకోవడం అసలు నాకు ఆ రోజంతా నాకు అర్థం కాలేదు. ఓకే. సురేష్ గురు అన్న కూడా ఒకసారి 2 సార్లు చాటింగ్‌లో మాట్లాడాను. అతను మీ టైప్ కంటెంట్. సేమ్ కంటెంట్ మేడం యాజ్ ఇట్ ఈజ్ ఉంటది. అన్నది ఏంటంటే కొంచెం స్పీడ్ అంటే డైలీ ఒకటి రీల్ వస్తది. నాది 2, 3 డేస్ పడతది. మాట్లాడుతుంటారా సురేష్ గారు? సురేష్ గురు అన్నతోటి ఒకసారి చాటింగ్ చేశాను మేడం అంతే ఇన్‌స్టాగ్రామ్‌లో. ఓకే. ఇట్లా కాంబోలో చేద్దాం అంటే చేద్దాము కంటెంట్ పంపించండి అన్నారు. పంపిస్తే నాకు కొంచెం అంత సెట్ కావట్లేదు బ్రదర్. హ్మ్. కొంచెం ఇంకోటి వేరేది రాసి పంపియండి అన్నారు. సరే అన్న ఓకే అని చెప్పేసి ఇక మళ్ళీ నేను రాయడం కుదరలేదు, మాట్లాడడం కుదరలేదు. ఫ్యూచర్‌లో అటు వెళ్ళినప్పుడు రాయలసీమ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కలుస్తా.